అండి, నీతో చెప్పిన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ అందరితో నేను ఒక ఎమ్మీ రెసిపీ చేస్తున్నానండి. అదేంటంటే స్వీట్ కార్న్ రైస్. సో దీనికి కావాల్సిన పదార్థాలు 2 గ్లాసెస్ బాస్మతి రైస్, స్వీట్ కార్న్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా, 2 గ్రీన్ చిల్లీస్, గార్నిషింగ్ కోసం కొంచెం కొరియాండర్, ఆయిల్, ఈ రైస్ అదంతా కలుపుకోవడానికి సరిపడా. ఈ బాస్మతి రైస్ని మనం ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి సోక్ చేసి వాటర్లో 1కి 2 సోక్ చేసి ఉంచితే మనకి రైస్ అనేది చక్కగా ఉడుకుతుందండి. అలాగే ఉడకబెట్టుకున్నాక కూడా కొంచెం ఆయిల్ వేసి ఉడకబెట్టుకోండి. అది ఉడకబెట్టుకుని కాసేపు బయట పెట్టేస్తే వేడి అనేది ఉండదు కాబట్టి శుద్ధ అవ్వకుండా బాస్మతి రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం ఇలా కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక బాణంలో జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి. ఆ తర్వాత ఇలా హాఫ్గా ఫ్లిప్ చేసుకున్న గ్రీన్ చిల్లీ. ఇప్పుడు మనము స్వీట్ కార్న్ రైస్ కలిపి ఉడకబెట్టేసుకోవచ్చండి, ఎందుకంటే రెండింటికి మినిమం ఒక 3 విజిల్స్ రావాలి కాబట్టి. సో ఇందులో ఇప్పుడు మనం గరం మసాలా, సాల్ట్ అన్నీ వేసి ఒక 2-3 మినిట్స్ కలిపేసుకుని మూత పెట్టుకున్నాము. చూసారండి, ఒక 2 మినిట్స్ ఇలా వదిలేస్తే చక్కగా రైస్ మనకి సాల్ట్ అన్నీ పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. మనకి ఎమ్మీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అండి.